ముఖ్యంగా మన ధర్మవరంలో బీసీల ఐక్యతను కొనసాగించాలంటే మనమందరము కలిసికట్టుగా పనిచేయాలి. బీసీల ఐక్యతగా పనిచేయాలంటే మనమంతా అన్ని కులాలను ధర్మవరంలో నియోజకవర్గంలో ఉండే అన్ని కులాల అధ్యక్ష ప్రధాన దర్శకులను కలిసి ఆ కులాల సంఖ్యలను ఈ విధంగా మీరు ఈ సభకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి విధంగా తెలియజేస్తూ అందరూ హాజరై సభను, ఎందుకంటే ఫ్లోయింగ్ పెట్టుకుంటే మేలు, ఒకటేసారి అయితే కళ్యాణమండపం కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి బయట కానీ ఏ విధంగా వచ్చినా కూడా మనం అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు కల్పించాం. అదేవిధంగా రవి అన్న చెప్పినట్ల వచ్చిన వాళ్ళకు రాజశేఖర రెడ్డి కాలనీ నుంచి బైక్ ర్యాలీ 10 గంటలకు ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అక్కడనే డిఫైన్ చేసి ఆ తర్వాత బైక్ ర్యాలీలో పాల్గొని టౌన్ మీదుగా ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకు నమస్కారం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా మన యొక్క ఏదైతే పోలా సెంట్రల్ హాల్ ఉందో అక్కడ వరకు బైక్ ర్యాలీ చేసి ఈ బీసీల యొక్క ఉనికిని, బలాన్ని, ఐక్యతను తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఏదైతే అక్క జయశ్రీ అక్క రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలుగా ఉందో ఆమె యొక్క సన్మానాన్ని మన బీసీల నాయకుల ఆధ్వర్యంలో సత్కరించుకోవడం మనందరికీ గర్వకారణమని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారం. ఇక్కడ మొట్టమొదటిసారిగా మనకి మంచి అవకాశము సత్యకుమార్ యాదవ్ సార్ మనకు మంత్రి కావడము, ఎమ్మెల్యే కావడము చాలా మంచి మార్పు. మనం యొక్క కష్టానికి ఫలితము దక్కిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా 2017లో మేము బీసీ వెళ్ళిపోయారు, మన బలరాం సార్, ఈశ్వర్ సార్ ఆధ్వర్యంలో మనం ఓపెన్ చేసినాము. ఒక 3 సంవత్సరాలు బాగానే జరిగింది. మళ్ళీ తర్వాత ఏదో నెమ్మదిగా ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటా ఉంది. ఈ చల్లటి వాతావరణం, జియోగ్రఫికల్ కండిషన్స్ కూడా మనకు శుభసూచమని నేను భావిస్తున్నాను. చల్లటి ఈ ఎండాకాలంలో ఈ సమయాన్ని అంతా కలిసి ఈ రకంగా మనం సమావేశమయ్యి వచ్చే కార్యక్రమానికి మనం పునాదులు వేసుకుంటున్నామంటే నాకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈశ్వర్ సార్ అయితేనేమి, గిరిరాజ్ సార్ అయితేనేమి, బలరాం సార్ అయితేనేమి బాగా చక్కగా చెప్పినారు. వచ్చే 18వ తేదీ మహిళా అధ్యక్షులను ఎన్నుకునేది కూడా ఒక శుభపరిణామము. మనమంతా కలిసినట్టుగా ఉండి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు, మిగతా ఉద్యోగస్తులకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. చాలా రోజుల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నాము. మా ఆర్టీసీ బీసీ నాయకుడు లక్ష్మణ గారు కూడా చాలాసార్లు పిలిచినాడు. మాకు అనివార్య కారణాల వల్ల ఉద్యోగరీత్యా రాలేకపోయినాం. ఈరోజు మెసేజ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా డ్యూటీ కంప్లీట్ చేసుకొని పోయే టైంలో అవకాశం ఉంది కాబట్టి రావడం అయింది. ఏదేమైనప్పటికైనా బీసీలు మనం ఐక్యంగా ఉంటే దేన్నైనా ఎట్లంటే బలం అంతా మంది. ఈరోజు అగ్రకులాల వారు శాసిస్తున్నారంటే మనలో ఉండే ఐక్యత లేకనే ఈరోజు అగ్రకులాల వారికి పెత్తందారులు అయినాము. కాబట్టి మనలో ఐక్యత ఉంటే ఈరోజు ఉద్యోగస్తులుగా, చదువర్లుగా ఈరోజు ముందుకు పోయి ఇదే వేదిక పైన ఎప్పుడూ నేను చూడలేదు ఇంత బాగా మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ కలిసినారంటే చాలా గొప్ప విషయం అని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మా ఆర్టీసీ ప్రాంగణంలో జరగడము నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూడడము. కాబట్టి మా లక్ష్మణ్ గారు ఎన్నోసార్లు మమ్మల్ని గ్యారేజ్ కార్మికులను అయితేనేమి ఆర్టీసీ వాళ్ళంటే మాకు నిత్యము ఇంత టైం చెప్తే ఏదో పనికి పరిగెత్తిపోతాం, వస్తామంటాము. ఇక్కడ కనుమరుగైతున్నారు. ఉండేది ఒక లక్ష్మణ, మన నరసింహులు గారు, రిటైర్డ్ అయినాడు సూరిగాడు. అప్పుడప్పుడు ఇక్కడ మగాలు చూసుకోవాల్సిందే కానీ ఇలాంటి వేదికనైతే మేము చూడలే. కాబట్టి ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో ఇంత బాగా కలిసికట్టుగా మా ప్రాంగణంలోకి వచ్చినారంటే మాకు చాలా సంతోషకరమైన విషయము. ఇదే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ మన ఉద్యోగస్తుల కంటే వేరే బీసీలు ఉండొచ్చు. మనం అంతో ఇంతో తెలివితేటలు గల వారమే ఉద్యోగం చేసుకుంటూ అంతో ఇంతో లోకజ్ఞానం పరిజ్ఞానం తెలిసిన వాళ్ళం. కాబట్టి చిలిపి వానలాగా ఏరులై పారుతుంది, నదిలో పోయి కలుస్తుంది అన్నట్లుగా ఈరోజు ఏదైతే మనం ఉందో మన బీసీ మహిళా నాయకురాలుగా రేపు ప్రమాణ స్వీకారం 18వ తారీఖు చేస్తుంది. కాబట్టి సన్మాన కార్యక్రమం ఏదైతే చేస్తుందో కాబట్టి ఆయమ్మకు తోడుగా ఉండి మన ఉద్యోగస్తుల సమస్యలుగా ఏదున్నా కూడా రాష్ట్ర మహిళా నాయకురాలుగా సన్మాన కార్యక్రమంలో కూడా అందరము పాలు పంచుకొని ఆ రోజు బైక్ ర్యాలీ ఏదైతే ఉందో మన నాయకులకైతే ఏదైతే ఉందో ఆ రోజు సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ
భారీగా కలిసి తమ వంతు ఒక్కొక్కరు ఒక 5 మందిని మొబిలైజ్ చేసుకొని అందరినీ తీసుకొని వస్తే ఇంకా గ్రాండ్ సక్సెస్ అయ్యి ఈరోజు ధర్మవరంలో కూడా ఇంత సంఖ్యాబలం ఉందా బీసీలకనే ఒక నిజాన్ని బయటకు వస్తుందని కూడా ఈ సభ మూలకంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము చైతన్యవంతులే కాదు, ఈ బల పరీక్ష ఏదైతే ఉందో మన బైక్ ర్యాలీ అనేది ఒక ఆదర్శంగా ఈ ధర్మవరం నియోజకవర్గంలో కూడా ప్రథమంగా మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా బీజేపీ తరఫున వచ్చి ఫస్ట్ టైం కూడా ఒక బీసీ సంఘం నాయకుడు ఎమ్మెల్యేగా కావాలంటే మన బీజేపీ వాళ్ళు కూడా చాలా అతి తక్కువ సంఖ్య ఉన్నా కూడా నిరూపించుకొని ఈరోజు అధినాయకులు ఏదైతే ఇచ్చినారో బీసీ కులానికి అనుకోకున్నట్ల మనకు ఒక ఎమ్మెల్యే కావడం కూడా చాలా గర్వకారణము. ఎందుకంటే ధర్మవరంలో చాలామంది బీసీ సోదరులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక పట్టుబట్టి ఒక గాలి కూడా వచ్చింది. ఇది మార్పు రావాలనేది ఒక సంకేతాలు పంపించినారు. అది ఒక సృష్టితో కూడా మనకి సమానంగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రథమంగా ఎమ్మెల్యే బీసీ నాయకుడు అయ్యి మంచి ఒక మినిస్టర్ హోదాలో ఉన్నాడు. మన సమస్యలు లెటర్పేడ ద్వారా అయితేనేమి ప్రతి సమస్య కూడా ఇదే ఐక్యంగా ఉండి ఇంతకు డబుల్గా ఉండి ఒకసారి మినిస్టర్గా వారిని కూడా కలిస్తే మన ఉద్యోగస్తుల సమస్యలు ఏదైతే ఉన్నాయో అది ఒక మనం సమిష్టిగా తీసుకొని పోయి దాన్ని సాధించుకొని విస్తరణ చేస్తే ఇంకా కూడా మనము ఉద్యోగస్తులు వస్తారు. మన బీసీ వెనుకబడిన వారు కూడా ప్రజలైతే ఏదైతే ఉండారో మన బీసీలు ముందుకు పోతాం ఇంజన్ మాదిరి. మన వెనకల చాలామంది ఉన్నారు మన బీసీ సోదరులు, ఇంకా తెలియని వాళ్ళు, వాళ్ళను కూడా ఆదర్శంగా ఉండి మనము ఇంజన్కి లాక్కొని పోయి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఇదే మినిస్టర్ గారితో లెటర్ పేడ ద్వారా పోతే అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వం అయితే మనకి అన్యాయం చేస్తుందో ఈరోజు భూస్థాపితం చేసే ఉద్యోగస్తులే ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వాలే కానీ శాశ్వతంగా కావు. ప్రజలు చూసుకుంటున్నారు. ఓటుతోనే బుద్ధి చెప్తాం ప్రభుత్వస్తులుగా కానీ అని కూడా ఈ సభ మూలకంగా తెలియజేసుకుంటూ రేపు 18వ తారీఖున బహిరంగ సభ ర్యాలీ చాలా గ్రాండ్ సక్సెస్ కావాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఒక 5 మందిని ఉద్యమకారులుగా తీసుకొని వచ్చి సభను సక్సెస్ చేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏమంటే ఇప్పుడు కూడా ధర్మవరం నాది మాది మాది అని చెప్పేసి అగ్రవర్ణాలు పిల్లలు ఇప్పుడు కూడా మాదేని మీరే చూస్తాడు. ఇప్పుడు ధర్మవరంలో జరుగుతున్న పరిణామాలు చూస్తాము. కానీ మన వాళ్ళని కూడా ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో బీసీ కులాల వారు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళంట పోయి ఆ రకంగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి రాను రాను దాంట్లో కూడా మార్పు తెచ్చే విధంగా మన వాళ్ళు ప్రతి కూడా అదే మనం బీసీరా మన వాళ్ళ కోసం మనం తపన పడతాం. మన వాళ్ళలో ఒక నాయకుడిని తయారు చేసుకుందాం. మన వాళ్ళల్లో ఒక ఎమ్మెల్యేని తయారు చేసుకుందాం. మన బీసీలో ఒక ఎంపీ తయారు చేసుకుందాం అనేటువంటి వాతావరణాన్ని మనలోనే ఉంది. మనం చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఓసీలు వస్తే ఎవరైనా కానీ వాళ్ళు వస్తే 2-3 వస్తే మొత్తం అంతా ఉండేవాళ్ళు బీసీలంతా మనమే ఉండేది. వాళ్ళ ఎట్ట కూడా మన వాళ్ళ మీద దాడులు మన వాళ్ళతోనే చేపిస్తూ ఉండాలి. ఇది కూడా చాలా అన్యాయమైంది. గతంలో ఒక మర్డర్ కూడా జరిగింది. దీని విషయం వచ్చేసి రాజకీయాలు చేసుకుంటారు కానీ మధ్యలో బలైపోయింది, బలిపశులు అయింది మన వాళ్ళ బీసీలు అని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని మన వాళ్ళకు కూడా తెలియజేయండి. ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా ఉంటారో రాజకీయ పార్టీలు గౌరవించండి, నాయకుల్ని గౌరవించండి. కానీ వాళ్ళకి పావులు కావద్దండి, వాళ్ళకి బలి కావద్దండి. దీన్ని మన వాళ్ళకి, మన పిల్లలకి, మన భారత పౌరులుగా ఎదిగేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి మీకు అందరికీ ఇది మన బాధ్యత ముఖ్యంగా. ఎందుకంటే మనమే లేకపోతే వాళ్ళు అడుగు కూడా పెట్టలేరు ధర్మవరంలోకి. ఇది నిజమా కదా? మనమే వాళ్ళ ఇంట లేకపోతే ఎవరన్నా అడుగు పెడతారా? గత ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు జరగబోయే పరిణామాలు కావచ్చు, ఇవన్నీ బాగా మనం గుర్తు చేసుకుంటే మన కళ్ళ ముందర జరుగుతుండే ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఏమవుతుందంటే చాలా మంది ఉరుకులు పరుకులేసాడు. ఈరోజు ఉదాహరణకు చెప్తాను, చెప్పి తీరల్లా.